77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు శక్తివంతుడు. చెప్పండి, దేవుడు ఎవరు? స్వరమెత్తని గట్టిగా చెప్పండి, శక్తితో చెప్పండి. అట్ట కాదు, శక్తితో చెప్పండి. దేవుడు శక్తివంతుడు. శక్తిమాన్ అనేది వస్తుంది కదా టీవీలో, సూపర్ మ్యాన్ అండ్ స్పైడర్ మ్యాన్. అలాగా మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తివంతుడు. హల్లెలూయా. నోటి మాట చేత దేవుడు సమస్తమును సృష్టించాడు. నోటి మాట చేత సమస్తమును సృష్టించాడు. కలుగునుగాక, 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 కలుగునుగాక అంటే అన్నీ కలిగాయి. ఆకాశంలో ఏంటి, పక్షులు కలిగాయి, సూర్య చంద్రులు కలిగారు. ఏంటి, భూమి మీద సముద్రాలు, జలములు, తర్వాత జలములలో ఉన్న జలచరాలు కలుగుతూ వచ్చాయి. సమస్తమును దేవుడు కలుగజేస్తూ వచ్చాడు. ఆయన సర్వశక్తిగల దేవుడు. హల్లెలూయా. ఆయనకి మించిన శక్తి వేరే ఒక శక్తి లేదు. ఆయనకి తన జనములలో తన శక్తిని కనుపరుచుకునేవాడు. తన జనములలో తన శక్తిని కనుపరుచుకునే దేవుడు. అనేకమైన శక్తులు కానొస్తూ ఉంటాయి మనకి. ఇటువంటిదంటే అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు. ఏంటి, ఆయన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్నటువంటి జలముల యందే కానీ ఏ నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములోనే రక్షణ కలదు. చప్పలు కొడదామా గట్టిగా? యేసుక్రీస్తు నామములోనే శక్తి కలదు. ఆయనలో శక్తి ఉంది, ఆయనలో బలం ఉంది. మనుషుల శక్తి, ఈ లోకంలో ఉన్న శక్తుల యొక్క శక్తి ఏంటి, వినాశనము కోసమే. కానీ దేవుని శక్తి పాడైపోయిన దాన్ని మరలా తిరిగి బాగు చేయగలదు. ఆమేన్. పాడైపోయిన బ్రతుకులను మరలా బాగు చేయగలవు. ఈ లోకంలో అనేక శక్తులు ఉంటాయి. ఏంటి, కొన్ని వాటిని వెంబడిస్తుంటే వాటి శక్తి కూడా కనపరుస్తూ ఉంటాయి. అది ఎంతవరకు తెలుసా? మిమ్మలను భ్రమపెట్టి, మనుషులను భ్రమపెట్టి, ఇప్పుడు ఆది నుండి అని రాయబడి ఉంది, వాడి స్వభావమును కనపరుచుకుంటూ ఆది నుండి వాడు అనేక జనములను మోసం చేస్తున్నాడట. మోసం చేస్తూ వాడి వైపు త్రిప్పుకొని, ప్రియ సహోదరి సహోదరా, తిన్నగా వాడి బలము, వాడి శక్తిని కనుపరిచి ఏంటి, చివరాఖరికి నేనే దేవుణ్ణి అని వాళ్ళకి చూపించుకుంటాడు. చూపించుకొని ఆ తర్వాత తిన్నగా వాడు ఎక్కడికి తీసుకెళ్తాడనేది, ప్రియ సహోదరి సహోదరా, వాడు రక్తము కార్చలేదు, వాడు ప్రాణము పెట్టలేదు, వాడు దేవుడు కాదు. ఏంటి, మనిషిని మభ్యపెట్టి వాని శక్తిని చూపించి, పలానా చోటుకి వెళ్తే ఇలా జరుగుతుందంట, పలానా గుట్టకెళ్తే అలా జరుగుతుందంట, పలానా కొండకెళ్తే అలా జరుగుతుందంట అని ప్రచారం కూడా బాగుంటుంది. అనేక సంవత్సరాల నుంచి వినబడుతూ ఉంటుంది. ప్రభు చెబుతున్నాడు, ఏంటి, గోధుమలను గురుగులను ఎదగనివ్వండి. దేవుని పంటలో ఎన్ని గురుగులు ఎదుగొచ్చి ఉంటాయి. వాటిని చూసి ఏంటి, మీరు ఆధైర్యపడొద్దు. వాటిని చూసి అవే శక్తి అని, అవే దేవుడు అని మీరు భ్రమపడొద్దు. మీరు ఒకటే గ్రహించాలి, మరణం ఈ లోకంలో అన్నిటికంటే బలమైనది. శక్తిని కనుపరిచి ఆకర్షిస్తున్నాయి కూడా చచ్చిపోయి ఏంటి, మరణాన్ని మృంగివేయలేకపోయాయి. కానీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా మరణపు ముళ్ళును విరిచివేశాడు. చప్పలు కొట్టు గట్టిగా. మరణపు ముళ్ళుని విరిచివేశాడు. మరణపు బలాన్ని నిరర్థకము చేసి ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆమేన్, హల్లెలూయా.
ఆయనకి అంత పవర్ ఉందన్నమాట. ఈ రోజున ఏ శక్తికి నువ్వు భయపడొద్దు, ఏ శక్తికి నువ్వు ఆధారపడొద్దు, ఏ శక్తికి నువ్వు జడివద్దు, జంకవద్దు. చీకటి శక్తులు అన్నాయా, మంత్ర శక్తులు, శాతపడి శక్తులు అని వాటికి నువ్వు టెంప్ట్ అయిపోయి వాటికి నువ్వు భయంకరంగా కృంగిపోతున్నావేమో, అవి నిన్ను ఏమీ చేయలేవు. కారణం ఏంటి తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామము ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి బంధకాలు, ప్రతి సాతాను కోటలు యేసు నామం ఉచ్చరిస్తూ ఉండగానే సాతాను కోటలన్నీ కుప్ప కూలిపోతున్నాయి. యేసు నామంలో కుప్ప కూలిపోతున్న, యేసు నామంలో పాపము కుప్ప కూలిపోతుంది, ప్రతి అన్యాయం కుప్ప కూలిపోతుంది. యేసుక్రీస్తు నామములో సర్వశక్తి కలదు. ఆమేన్. నేను గత వారంలో కూడా చెప్పినట్టున్నాను. నేను ట్రైన్లో వస్తున్నాను, ఒక ఆమెకు ప్రార్థన చేస్తున్నాను, యేసు రక్తం యేసు రక్తం అని. ఫోన్ తీసి ఇసిరవతలు కొట్టింది. ఆ మాట అనొద్దని చెప్పండి అంటుంది. మరలా గట్టిగా చెవికాడ పెడితే యేసు నామములో పో, ఆ బిడ్డను వేధిస్తున్న సాతాని అని గర్దిస్తే ఫోన్లోనే ప్రార్థన చేస్తే అక్కడే ఆ ఇంట్లో కింద పడి దొరిలాటం ప్రారంభించింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, యేసు క్రీస్తు నా యొక్క గొప్ప కాదు, యేసు నామం అటువంటిది. ఆమేన్. యేసు క్రీస్తు శక్తి అటువంటిది. ఆయన నామము ద్వారానే, ఆయన వలనే పరలోకము నరకలోకము ఆయన ఒప్పుకుంటేనే, ఆయన విడుదల చేస్తేనే ప్రతి దానికి ద్వారం ఉంది. కనుక మనము దేవాతి దేవుడు, ఈ సర్వశక్తి కలిగిన దేవుని మనం నమ్మాం. ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుని మనం నమ్మాం. మీరు మామూలు సామాన్యపు మనుషులు కాదు. సర్వశక్తి కలిగినటువంటి దేవుని మనం ఆశ్రయించాం. ఈ రోజున మనిషి ఎంత నిస్సహాయంగా ఉన్నారు, ఎంత అధైర్యపడుతున్నారు, ఎంత భయపడిపోతున్నారు. చిన్న రోగానికి భయపడిపోతున్నారు, చిన్న అధైర్యాలకి, ఎవరో అన్న మాటలకి దిగులు పడుతున్నారు, చింతపడుతున్నారు, లోలోపల వ్యధ చెందుతున్నారు. దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలీలందరినీ చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు శత్రువులు. ఆడు బలాఢ్యుడే, బలము కలిగిన వాడే. కానీ ఈడు అడగపోయి కూర్చున్నాడు తెలుసా? గానుగ చాటును కూర్చొని గోధుమలు దులుపుకుంటున్నాడట. వరికొచ్చే మిషన్ లేవా గిజ్జోన్? వరికొచ్చే మిషన్ లేవా గిజ్జోన్? ఆయనే దులుపుకున్నాడు. అప్పుడు రాలేదంట. అడిగా, గిజ్జోన్ లేవా? అప్పుడు రాలేదంట. ఆయనే దులుపుకుంటున్నాడు. ఆయన దులుపుతుంటే దేవత అలా ప్రత్యక్షమైంది. బలాఢ్యుడా గిజ్జోన్ అని తుళ్ళిపళ్ళేసి, ఎవరయ్యా నువ్వు? ఎవరు ఇట్లా అరుచుకుంటున్నావు పెద్ద పెద్దగా? నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన దూతని. నువ్వేం చేయమంటావు? నీ జనులందరూ చెరపట్టబడితే, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, నువ్వు ఎలాగ కూర్చొని గోధుమలు దులుపుకుంటూ ఉంటావు? నేనంటాను సంఘంతో ఈ మాటను బట్టి, అనేక నశించిపోయే ఆత్మల గురించి నీకు చింత లేకుండా ఈ చలికాలంలో దుప్పటి కప్పుకొని నువ్వు ఎలా ఇంట్లో కూర్చొని ఉంటావు? ప్రార్థించాలా అన్న మనస్సు నీకు రావట్లేదా? దేవుని సన్నిధిలో పోరాడదాము, దేవుని యొక్క మాటల విషయములు, దేవుని యొక్క సన్నిధి విషయంలో మనమంతూ పోరాడదామని ఒక ఆలోచన నీకు రావట్లేదా? ప్రియ సహోదరి సహోదరా, చాలా మంది ఈ గిద్యోన్ లాగా బలచ్చుడే, బలం కలిగిన వాళ్ళు ప్రార్థించగలుగుతారు, బైబిల్ చదవగలుగుతారు, దేవుని మాటలు పంచుకోగలుగుతారు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. కానీ గోధుమ దులుపుకుంటూ టీవీల ముందు, ఇళ్లల్లో పిండి విసుకొని, రొట్టెలు చేసుకొని, గుడ్ ఆమ్లెట్ వేసుకొని బెడ్ మంచం మీద పనుకొని నిద్రపోతున్నారు. హల్లెలూయా. చేద్దాం గట్టిగా, హల్లెలూయా. గుడ్ ఆమ్లెట్ వేసుకుని బెడ్ మీద చక్కగా హాయ్ హాయ్ అనుకుంటా పనుకొని నిద్రపోతుంది. చింత లేదా గిజ్జో నీకు? ఈ గిజ్జోను ఆయన పేరు గిజ్జోనా అని పిలవచ్చునుగా బలాఢ్యుడా గిద్యోన్ అంటాడు. ఏ బలం ఈయన దగ్గర, ఏమి శక్తి? దేవుడు తన బిడ్డలకు తన శక్తిని కనపరుచుకుంటాడు ఆయన. ఆమేన్. నీవు
ఏంటి ఈ గిద్యోను దేవుని నమ్మట్లా, దైవ సేవకుల్ని నమ్మట్లా. ఏంటి దైవ సేవకుల్ని, దేవుని దూతల్ని అస్సలు నమ్మటం. నువ్వు దేవుడు బిడ్డవా లేకపోతే సాతాను బిడ్డవా? దేవుడు పంపితే వచ్చావా, సాతాను పంపితే వచ్చావా? మాకు తెలియాలి అంతే ఇప్పుడు అన్నాడు. ఏం చేయమంటావు రే, ఏం చేయమంటావు? ఇదిగో ఇక్కడ తెల్లటి మంచు పడాలి, ఇక్కడే పడాలి అనగానే ఓకే ప్రభా స్తోత్రం. ఏంటి తెల్లటి మంచు పడి, చూడండి ఎంత తెల్లగా ఉందో, తెల్లటి మంచు. ఇదేదో పడిందిలేండి, ఇక్కడ ఒక్కసారి పడకూడదు, మొత్తం పడాలి. ఓకే అని మరలా ఏంటి తిన్నగా అంతా పడింది, ఇక్కడ ఒక్కసాటే పడలా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయమంటావు? మరి లేకపోతే మా దేవుడు ఏందయ్యా, సిహోను రాజు, ఓగు రాజు వాళ్ళందరినీ మట్టి కరిపించాడు. ఐగుప్తిలో ఉన్నటువంటి రాజులందరినీ మట్టి కరిపించాడు. మా జనాలు అడగపోతే ఏందయ్యా పట్టించుకోలేదు. బలం నీ దగ్గర ఉందా? నీ ద్వారా దేవుడు తన బలాన్ని కనుపరుచుకుంటాడు. ఆమేన్. లేచి 300 మందిని తీసుకో. 300 మందిని తీసుకొని నువ్వు ఖడ్గం తీసుకొని నెత్తి మీద కుండలు పెట్టుకొని తిన్నగా ఒక కాగడ వెలిగించుకొని తిన్నగా నీ శత్రువుల మీదకి వెళ్ళు. యెహోవా నీకు నీ పక్షంగా యుద్ధం చేయునుగాక. ఆమేన్. వాళ్ళంటూ అంటూ వెళ్తున్నారు. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం అని అనుకుంటూ పోతూ ఒక్కసారిగా కుండలు బద్దలు కొట్టి 300 మంది శత్రు సైన్యం అంతటిని తుత్తినీలుగా ఓడించి తిన్నగా తన ప్రజలందరిని బయటికి విడిపిస్తున్నారు. చప్పలు కొడదామా గట్టిగా? తన ప్రజలందరిని బయటికి విడిపిస్తున్నారు. ఆయన శక్తి కలిగిన దేవుడు. భక్తి చేస్తున్నాం, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాలి. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన వెనుకాల ఉన్న శక్తిని అనుసరించాలి. నీవు భక్తి చేస్తే, పరిశుద్ధతలో నిలిస్తే, పవిత్రతలో నిలిస్తే తప్పక దేవుడు తన జనులైన వారిలో దేవుని బలమైన శక్తిని కనపరుచుకుంటాడు నీ ద్వారా, నీ బలన. ఈ రోజున చాతగాని స్థితిలో, ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో, దీన దరిద్రమైన పరిస్థితిలో ప్రార్థించగలిగి ఉండి ప్రార్థించగా, పోరాడగలిగి ఉండి పోరాడగా, ఈ రోజున ఒక క్రైస్తత్వము చాతగాని స్థితిలో ఉన్నారు. పాస్ గారు తగ్గించుకోమంటున్నారని, దేనిలోరా తగ్గించుకోమంది? గొడవలకు వెళ్ళే విషయంలో తగ్గించుకో. మోకరించి ప్రార్థన చేయి, పోరాడు. నా అంచనాలు నేను బాగా ఆత్మీయ ఎదలోతుల్లోనికి వెళ్ళి ఆలోచించా. దైవజనులు లేసన్న గారు, డిజెస్ దినకరం గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, భక్సింగ్ గారు, గొప్ప గొప్ప అతి పరిశుద్ధులు. వాళ్ళు ఉన్నంత కాలం మన భారతదేశం నిక్షేపంగా ఉందండి. ఆమేన్. ఎవడు విరోధి అధికారం ప్రభుత్వాలు చేయలేదు. తర్వాత దేశం ఎక్కడా కూడా భిన్నాభిప్రాయాలుగా మత కలహాలు, కక్ష కార్పుణ్యాలు, దేశాలు, రాష్ట్రం విచ్ఛిన్నం అవ్వలేదు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కాలం ముగించుకొని పోయారో అప్పటి నుంచి ప్రారంభమైంది. ప్రభా అని అంటే, రోధించు ప్రవక్తలు ఏరి, రోధించు స్త్రీలు ఏరి, ప్రార్థించు వారు ఏరి, శత్రువులను తరిమి కొట్టగలిగినటువంటి ప్రార్థనా యోధులు ఏరి. హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. ఈ రోజున అంత భక్తి ఎలాగుందో అక్కడికక్కడికి అన్నట్లుగానే ఉంది. ఆదివారం రావాలా, 4 మాటలు వినాలా, నెత్తి మీద చేయి పెట్టించుకోవాలి, పోవాలా. మరలా ఆదివారం రావాలా, మిగిలిన రోజులంతా మా పనులు మేము కొనసాగాల. ఇలాగుంటే ఎవరు చెరపట్టబడిన వారు విడిపించబడతారు? నీ జనులు, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు రక్షించబడతారా? నీ స్నేహితులు, నీ బంధువులు వాళ్ళు విడిపించబడతారా? సాతాను యొక్క వాడి యొక్క చెరలన్నీ తొలగించబడేది ఎప్పుడు? ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, ఆయన శక్తి నీలో, నీ ద్వారా, మనలో, నా ద్వారా, మనందరి ద్వారా తప్పక కనుపరచబడునుగాక. ఆయన రిలీజ్ చేయునుగాక. నీ ఒక అర్హమైన పాత్రగా దేవుని సన్నిధిలోను మారాలి. ఆమేన్. దేవునికి అర్హమైన దేవుని శక్తిని, ఆయన బలాన్ని,
ఉపయోగపడేటట్లుగా నువ్వు మారాలి. తిన్నగా యేసు ప్రభు కోసం ఆ తరంలో 2025 సంవత్సరాల కిందట యెషయా ప్రవక్త ప్రవచిస్తున్న కాలం ఇదే అని స్త్రీలు కన్యకలందరూ కనిపెడుతున్నారు. ఎలా కనిపెడుతున్నారంటే కన్న తండ్రిని ముఖం కూడా చూడట్లేదట, తన సొంత సహోదరుని ముఖాలు కూడా చూడట్లేదంటే ఎక్కడ పాపం వ్యామోహం కలుగుతుందేమోనని వాళ్ళ ముఖాలు కూడా చూడకుండా దాచుకొని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నా గర్భంలో పుట్టాలి అని కన్యకలందరూ కనిపెడుతున్నారు. బెత్లెహేము, నజరేతు, యెరూషలేము అన్ని ప్రాంతాలలో ఒక్కసారిగా ఆ రోజున మరియా యెషయా గ్రంథం చదువుతుండగా, మరియా దేవుని ద్వారా కృపను పొందితివి, నువ్వు గర్భము ధరిస్తున్నావు, లోక రక్షకుడు నీలో జన్మిస్తున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? నీలో జన్మిస్తున్నాడు, నీవు కృపను పొందితివి, ఆయన శక్తి నీలో కనపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరియమ్మ గారి గురించి పెద్ద వివాదం జరుగుతుంది మధ్య వెస్లన్న గారి మీద. తర్వాత టాపు పోపు ప్రపంచానికి వాళ్ళ సంస్థకి పెద్ద ఆయనే తేల్చి చెప్పేసిండు అనమాట. మొన్న ఈ మధ్య నవంబర్ 1 ఏమని చెప్పేసింది తెలుసా? యేసుక్రీస్తుని ఒక్కడిని ఆరాధించండి, మరియమ్మ గారిని ఆరాధించకూడదు అని చెప్పిండు. మనం ఎడిటింగ్లో లేపేద్దాం, మళ్ళీ బయట వింటే విషయం అవుతుంది. హల్లెలూయా, గడి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు టాపు పోపే చెప్పిండు. మరియమ్మ గారిని ఆరాధించకూడదు, యేసుక్రీస్తుని ఆరాధించండి. ఎందుకనంటే యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ఒక వాహనం, ఒక పాత్ర కావాలి ఆయనకి. ఆమెను ఎన్నుకున్నాడు. చాలా మంది కనిపెడుతున్నారు, వాళ్ళలో ఒకని ఈమెను ఎన్నుకున్నాడు. తర్వాత ఆత్మస్వరూపిగా నన్ను ఎన్నుకున్నాడు మీ మధ్యలోనికి. మీ ప్రాంతంలో మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మనందరి ద్వారా క్రిస్మస్ సందేశాలు చాలా చెప్తాను మీకు. ఒక క్రొత్త అనుభవాలు, మరుగైనటువంటి క్రొత్త సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి ఈ మరియా ద్వారా బయలుపరచబడుతూ దేవుని యొక్క లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. నీవు దేవుని సన్నిధిలో ఈ మరియా వలె ఆత్మతో, సత్యముతో, మనస్సుతో, దేవుని పూర్ణ మనస్సుతో ఆయన వెతుకుతూ ఉండాలి. నీ హృదయం, నీ మనస్సు పూర్తిగా ఆయనకు అప్పచెప్పుకోవాలి. దేవుని శక్తి ఎప్పుడు బయలుపరచబడుతుంది అని అంటే పూర్తిగా నువ్వు ఆయనకు అప్పగించుకున్నప్పుడు తప్పక నీలో అహం ఉండకూడదు, నీలో గర్వం ఉండకూడదు, నీలో తెలుసు అన్న స్థితి ఉండకూడదు. నేను అన్ని రంగాల్లో ఆరితేరి ఉన్నాను, నాకు తెలియదంటూ ఏది లేదు అనే మాట. అసలు ఆ దేవుడు తను వాడుకోవాలి అని అంటే, దేవుడు దిగి రావాలంటే పూర్తి స్థాయిలో రిక్తులుగా మారాలి. ఏం తెలిసినా తెలియనట్టు. అసలు నీలో కొంచెం కూడా ఆ అహము కానీ, ఈగో కానీ, ఆ అవిధేయత కానీ, ఆ గర్వం కానీ ఏ కోశాన్ని నీలో కనపడకూడదు. కనపడకుండా ఉన్నప్పుడే నీలో దేవుని శక్తి కనపరుస్తాడు. ఆమేన్. నాకంతా తెలుసు అనుకున్నావు అనుకో, దేవుడు అంటాడు నీకు తెలిసినప్పుడు నేను ఎందుకురా అంటాడు. మనం ఒకటే అనాలి, నాకేం తెలియదు ప్రభా. నేను ఇక్కడ నుంచునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని వచ్చే మాట ఏం తెలుసా? నేను అల్పుడును ప్రభా, నాకేం తెలియదు, నువ్వే మాట్లాడయ్యా, ఏం మాట్లాడుకుంటావో. ఆయనకు ఒక స్వరం కావాలి, నాది ఎన్నుకున్నాడు ఈ పూట. ప్రతి ఆదివారం ఆయనకు ఒక నోరు కావాలి, నాది అల్పుడునైనా నేను, అభాగ్యుడినైనా నన్ను ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన ఆత్మ, ఆయనకి ఒక గొంతు కావాలి, ఒక స్వరం కావాలి. అల్పుడను, నేనేదో పైనుంచి దిగొచ్చి మాట్లాడుతానని నేను అంటలే. నన్ను నేనే ఒక్కొక్కసారి వాక్యం చెప్పినాక మరలా ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే నేనేనా ఈ మాట్లాడింది అని నన్ను నేను స్టన్ అయిపోతాను. తర్వాత నా సందేశాన్ని నేనే ఆత్మీయంగా మరలా సరిదిద్దుకుంటూ ఉంటాను. హల్లెలూయా, చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఆయన
సర్వశక్తి గల దేవుడు, నీలో ఆయన శక్తి కనుపరచబడునుగాక. ఆమేన్. సంఘాల్లో అక్కడక్కడ నాకు జాన్ వెస్లీ తెలుసు, నాకు ప్రెడిపాలన్న గారు తెలుసు, అబ్రాహ్మణ గారు తెలుసు, నాకు రాజన్న గారు తెలుసు, అండ్ ఇంకా ఆ పెద్ద పాస్టర్ గారు తెలుసు, ఈయన తెలుసు, హైదరాబాద్లో ఉన్న పాస్టర్లు తెలుసు అని అంటూ ఉంటారు. నేను అంటాను ఒకటేసారి, నీకు యేసు ప్రభు తెలుసా అంటారు. నీకు యేసు ప్రభు తెలుసా? వీళ్ళందరూ తెలుసు, కరెక్టే. యేసు ప్రభు తెలుసా నీకు? యేసు ప్రభుతో పరిచయం లేదు, మనుషులతో పరిచయం. కొన్ని సంఘాల్లో ఇక్కడ లేరులేండి, దేవుని దయ వల్ల అటువంటి వాళ్ళు. నాకు బాగా పరిచయం, నేను మొన్న మేమిద్దరం సెల్ఫీ దిగాం, ఇట్లా సెల్ఫీ దిగాం. మీరు అట్లా అంటే మేము అస్తమానం సేవకులు కూటానికి వెళ్తే అందరం కలిసి మెలిసి బాయ్ అనుకుంటా ఒకటే చోట భోజనం చేస్తాం, ఒకటే చోట సేవకుల కూటలో కిందే కూర్చుంటాం, మీకులాగా అట్లాగా పక్కనే. హల్లెలూయా. పాయింట్స్లోకి వెళ్దామా? మరియా వలె కనిపెట్టి రిక్తులుగా మారినటువంటి వారిలో ఆయన శక్తి కనుపరచబడునుగాక. ఆమేన్. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, సేవింతును, పూజింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా దీన దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నా దీన దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నీ సన్నిధిలో నివసింపజేసితివి, నీ ప్రభావ మహిమలకే సాక్షిగా నిలిపితివి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, సేవింతును. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. మొదటిగా దేవుని శక్తి ద్వారా మనం నేర్చుకోవాల్సిన, మనలో ప్రత్యక్షపరచబడే అనుభవం, దేవుని శక్తి ఎలా దిగి వస్తుందో దేవుని వాక్యంలో నుంచి 1, 2, 3 మాటలు మనం దేవుని శక్తి ద్వారా మనలో కలిగే ఆశ్చర్యాలు. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఒకనాడు ఆయన బోధిస్తూ ఉండగా గలిలయ యూదయ దేశమంతటా ప్రతి గ్రామములో యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చొని ఉండగా ఆయన స్వస్థపరచునట్లుగా ప్రభు శక్తి ఆయనకు ఉందని యోబు గ్రంథం మాత్రమే జవాబిచ్చింది. చప్పట్లు కొడతామా గట్టిగా? యోబు గ్రంథం మాత్రమే. ఆయన సమస్తమును సృష్టించాడు, ఆయనే పునాదులు వేశాడు, ఆయనే సమస్తానికి నిర్మాణకుడు. మబ్బిపెట్టి ఈ రోజున యేసే నిజమైన దేవుడని తెలుసుకొని చాలా మంది వెల్లడవుతాదని మబ్బిపెట్టున్నారంత. ఈ జ్ఞానులు, ఉపదేశకులు వీళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇంకా చెప్పనా మీకు, ఆడ ఐగుప్తీయులు ఉన్నారు. ఐగుప్తీలోళ్ళు మామూలు కాదు. ఆడ వాళ్ళు చచ్చిన శవాన్ని సైతం, ప్రియ సహోదరి సోదరా, కుళ్ళిపోకుండా ఎన్ని సంవత్సరాలైనా దాచిపెడతారు. వాళ్ళు ఆ దాచిపెట్టిన దాన్ని ఏమంటారు తెలుసా? మమ్మీస్ అంటారు. చెప్పండి ఏంటి? పిల్లలారా, మీరు మీ అమ్మ వాళ్ళని మమ్మీ అని పిలవకండి. నేను విజిటింగ్కి వెళ్ళి కూర్చుంటే మమ్మీ పాస్టర్ గారు వచ్చాడు అంటున్నాడు. వాడు పాస్టర్ గారు అని మాట తిరక్క మమ్మీ పాస్టర్ గారు వచ్చాడు అన్నాడు. పాస్టర్ గారు వచ్చాడు అన్నాడు. పాస్టర్ గాడా, మమ్మీయా? ఐగుప్తిలో ఉన్న మమ్మీ ఎడకొచ్చిందా అనుకుంటున్నాను నేను. అని నిజంగానే ఆ మమ్మీ బయటకు వచ్చింది, నైట్ వేసుకుని టింగ్ 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 అని.
మమ్మీ అని పిలవనీ కాకండి మిమ్మల్ని. మమ్మీ అంటే ఏం తెలుసా? దయ్యము అని. చెప్పండి ఏంటిది? అది నైస్ పీస్ కాదు. చదువుకున్న వాళ్ళని అడగండి. అది నైస్ పీస్ కింద అనుకున్నారు కాక డాలి పిల్లల్ని కొంతమంది పిలుస్తుంటే ఆడేమో మమ్మీ 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 అంటున్నారు. ఇది పీస్ అనుకుంటున్నారు. పీస్ కాదు, అది దయ్యం. నీ పిల్లలు నిన్ను మమ్మీ అని పిలుస్తుంటే మమ్మీ అని పిలవనీ కాకండి, అమ్మ అని పిలవనండి, మదర్ అని పిలవనండి. హల్లెలూయా. ఈ ఐగుప్తీయులు చచ్చిన రాజుల్ని ఏంటి చక్కగా అనేక తరాల వారికి మాదిరిగా ఉంచడం కోసం మ్యూజియంలో వాళ్ళని కుళ్ళిపోకుండా దాచిపెట్టుకునే ఆ పరికరం, ఆ విధమైన పదార్థాలు వాళ్ళు కాడుంటాయి. తర్వాత వాళ్ళు ఉన్నవి లేనట్టుగా ఉన్నట్టుగా చేయగలిగిన టెక్నిక్స్, గాడి విద్యలు ఉన్నాయి వాళ్ళ కాడ. వాళ్ళు సైతమే వ్యాపారానికి వచ్చి యేసు ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే ఈయనలో ప్రభు శక్తి ఉంది అన్నారు. చప్పట్లు కొట్టి గట్టిగా, ఈయనలో ప్రభు శక్తి ఉంది. అపోస్తుల కార్యంలో ఏంటి గాడి విద్యగాడు ఉన్నాడు. వాడు అక్కడ దయ్యం బట్టి దయ్యాలను పెట్టి దయ్యాలతో వ్యాపారం చేస్తున్నాడు. ఈ దైవజనులు అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే, అయ్యా ఆ వరాన్ని మాకు ఇదిగో డబ్బిస్తాం, కొంచెం డబ్బిస్తాం, ఆ వరాన్ని మాకు అమ్ము. ఇది ద్రవ్యంతో కొనేది కాదు, ఇది పరిశుద్ధాత్మ వరముని ద్రవ్యంతో నువ్వు కొనలేవు. నీవు మారు మనస్సు పొందాలి. ఆమెలో నుండి ఏ సాధన వెడలిపో అంటే వాడు దయ్యాలు వ్యాపారం చేసేవాడు లాస్ పడ్డాడు. హల్లెలూయా. దయ్యాల వ్యాపారం చేసే మనుషులు ఏంటి లాస్ అయిపోతుంటారు. ప్రభు శక్తి వాళ్ళకు ఉంది, ప్రభు బలం వాళ్ళకు ఉంది. ప్రభు శక్తి ద్వారా ఎంతటి కార్యాలైనా చేయటానికి ఆయనకు శక్తి ఉంది. నువ్వు విశ్వసిస్తే ఈ రాత్రి ప్రభు శక్తిని పొందుకుందుగాక. ప్రభు శక్తి ద్వారా నీలో అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యాలు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క శక్తి ద్వారా అది అంధకార శక్తులు లయమవుతున్నాయి. యేసు నామములో తొలగిపో, రోగము తొలగిపో. మీలో పటాపంచలు కాబోతున్నాయి. విశ్వసించిన దాని కొలది మీలో అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. అట్టి శక్తి ఆయనలో ఉంది. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడాలి. భలే రాశారబ్బా పాత వాళ్ళు. ఏంటి? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. క్రైస్తవుడా మరువబోకు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువబోకు. ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు. ఓరి యేసు రాజుగా వస్తుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా, గ్లోరీ, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కొట్టి తేజుడు, కొట్టు గట్టిగా చప్పట్లు.
రవి కొట్టి తేజుడు రారాజుగా వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు రారాజుగా. హల్లెలూయా. చాలా ఉంది సబ్జెక్ట్, చెప్తాను మీకు. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, జపన్య 3వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. టకటక టకటక అదొకళ్ళు తీయండి. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా చాలును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టాను. వెంటనే ఆమె రక్తధారలు కట్టేను. చప్పలు కొట్టు గట్టిగా. ఆమె రక్తధారలు కట్టగా ఆయనలో నుండి ఆ ఒక ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయాను. పొందుకో, యేసు నామములో చప్పట్లు కొడుతూ బలమైన శక్తిని పొందు, బలమైన శక్తిని పొందు. పొందు, గట్టిగా చప్పట్లు కొడుతూ. అదిగో శక్తి, దేవుని ప్రభావం, దేవుని ప్రభావం దిగి వస్తుంది నీలోనికి, దిగి వస్తుంది యేసు నామములో. పొందుకో. ప్రతి రోగము యేసు నామములో తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. కట్టబడిన బంధకాలు యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. ఆయనలో ఉన్న ప్రభావం తనలోనికి వచ్చింది. వెంటనే ప్రభు అన్నాడు, నీవు సమాధానం కలిగిన దానివే వెళ్ళుము. దేవునికి స్తోత్రం. చెబుతాం గట్టిగా, హల్లెలూయా. జపన్య 3వ అధ్యాయం 17వ వచనం, నీ దేవుడైన యెహోవా మీ మధ్యలో, మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన శక్తి గల దేవుడు. ఆయన మనలందరినీ రక్షిస్తాడు. ఆయన బహు ఆనందముతో ఈ రోజున మన మధ్యలో ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని శక్తి, దేవుని ప్రభావం మనందరి మీద ఒక ప్రభావితముగా దిగి వచ్చునుగాక. ఆమేన్. మిమ్మల్ని ఏంటి ఈ రక్తసేవ రోగి యేసయ్యని అలా టచ్ చేస్తే ఎలాగా ప్రభావం వెడలిపోయిందో రోగిలోనికి, అలాగా మిమ్మల్ని అలా టచ్ చేసినా, అలా ముట్టుకున్నా, ఏంటి ఒక ఆవిడ వచ్చేసి, అన్నయ్య మా ఆయన తెగ్గొడుతున్నాడు అన్నయ్య అంటే, ఆయన చెయ్యి నీకు తగులుతుంది, అయితే తప్పక ఆయన రక్షించబడతాడని చెప్పాను. హల్లెలూయా. అవునయ్య, మా ఆయన తెగ్గొడుతున్నాడు అన్నయ్య, తిరిగి నువ్వు కొడుతున్నావా, ఏం చేస్తున్నావు? నేను కొడతాను, బలమేడ సాలుతుంది అన్నయ్య అంది. తప్పక ఆయన రక్షించబడతాడని చెప్పిన. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి తప్పక నిన్ను కాదు కొడుతుంది. పౌలు గారు చెప్పాడు, నీవు క్రీస్తు యేసును ధరించుకున్నావు. ఇప్పుడు నేనేం ధరించుకున్నాను అంటే వైట్ బట్టలు ధరించుకున్నాను. చెప్పండి, ఏం ధరించుకున్నాను? ఇదిగో ఇక్కడ కొట్టాలనుకోండి, మొదట దేని తగులుతుందంటే వైట్ బట్టలు తగులుతుంది, ఆ తర్వాత నా శరీరానికి తగులుతుంది. అలాగా పైన ఎవరున్నారంటే, నిన్ను చెంపకేసి పటామని కొట్టాడు అనుకో, ఆయన చెంపకు తగులుతుంది, ఆయనకి సుర్రమంటది. అప్పుడు ఊరుకుంటాడా? ఒకటి చెప్పండి, ఊరుకుంటాడా? వెంటనే నీ భర్త కాదా అని జాలి పడతాడు. ఒక్కొక్క ఆవిడ, నీ కాళ్ళు ఎరిగా, నీ దూన్ తగలా, ఒరే నువ్వు అట్టంటావా ఇట్టంటావాడావా అని అంటది. యేసయ్య ఫ్యూచర్ అంతా ఆలోచిస్తాడు. ఊరుకోమ్మా, ఎందుకంటావట? ఆడు కాళ్ళిరిగి పడితే నువ్వే అన్నీ గడగాల, నువ్వే పనికి వెళ్ళాలా, నువ్వే చేయాలా, నువ్వు మరలా ఫ్యూచర్ అంతా బాధపడకుండా ఆడి కాళ్ళు ఇరకుండా చూసుకుంటాడు యేసయ్య. నిజమండి. అవన్నీ ఏంటి, మీరేం పిల్లాటలలాగా మాట్లాడుతూ ఉంటారు, ఆయన పెద్దరికంగా ఆలోచిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మన యందు ఆనందిస్తున్నాడు, ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు, ఆయనకు శక్తి ఉంది, ఆ శక్తి మనకు కనపరుస్తున్నాడు. దైవజనులుగా మాకు దేవుని శక్తిని కనపరిచాడు. ఒక రోజున మామూలుగా ఆదివారం ఇట్లాగా ప్రార్థన చేస్తుంటాను, అందరు నెత్తి మీద చేయబెట్టి. నాకు తెలియకుండా ఒక ఆయనకి ఇలా భుజం మీద చేసి ఇక్కడ చేయి పెట్టాను. మగ మనిషి కదా, ఇక్కడ చేయి పెట్టి ప్రార్థన చేస్తాను.
ఆయనకి అప్పటికే గుండె ఎంతో కొట్టుకుంటుందంట మొత్తం మీద. టెన్షన్, ఇంట్లో ఉన్న టెన్షన్స్, అప్పుల టెన్షన్స్, బీపీ రేగిపోయి ఒకటే టెన్షన్ పడతా చెమటలు గారిపోతూ ఉన్నాయి. నేను తెలియకుండా అలాగా ప్రార్థన చేసుకుంటూ నెత్తి మీద చేయి పెట్టుకుంటూ వచ్చి, నాకు తెలియకుండా నా చెయ్యి ఎందుకు ఆయన చూడంగానే భుజం మీద చేసి నెత్తి మీద చేయకుండా గుండెల మీద చేసి, ప్రభా బిడ్డను కాపాడు, ఆశీర్వదించు అని ప్రార్థన. ఇంకా మేము వచ్చి మీ నెత్తి మీద చేయబెట్టి దీర్ఘ ప్రార్థనలు చేయంగా, ప్రభా చూస్తూ కాసుకో కప్పు కాఫీతో ఉదయాన్ని కాపాడుకుంటాం అంటాం. అలా టచ్ యాంగ్లోనే ఆ గుండె నిమ్మలమైందంట. ఆయన సాక్ష్యం చెప్పాడు. నిజం అనా, నాకు ఇక్కడ చేయి పెట్టమని ఎవరు చెప్పారు నీకు? నాకు తెలీదు, కామన్గా పెట్టాను. బాబా ఏమైనా కొడవకొస్తాడని భయం వేసింది. గుండె ఆపరేషన్ అయిందేమని భయం వేసింది నాకు. గుండె ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటారు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు. ఆడన గాయం మానలేదేమనుకొని ఆడు చేయి పెట్టమని నీకు ఎవరు చెప్పారు అన్నాడు. అంటే ఆయన మాట్లాడటం కుదరదు కదా, ఆయనకి నీకు చెయ్యి ఆడ పెట్టమని ఎవరు చెప్పారు నీకు అన్నాడు. ఏదో నేను కొంచెం నాకు ఏదో ప్రేరేపణ అలా చేయి పెట్టాను. ఏమనుకో కాదన్నా, ఆ రోజు నేనున్న టెన్షన్కి నా గుండె బడేమని పేలిపోవాల్సింది. నీ హస్తం ద్వారా నాకు నెమ్మది వచ్చింది. చప్పుడు కొడదాం గట్టిగా. నీ హస్తం ద్వారా నాకు నెమ్మది వచ్చిందన్న. ఆమేన్. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం తీసుకొని చూస్తే ఆడ సేవకులు, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. ఆమేన్. చెప్పండి, మాకు కలిగింది ఏమి ఇస్తున్నాం? నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లే అని ఒక్క మాట అన్నాం. అనేసరికి ఆడి కాలి చీల మండలంలో బలము పుట్టి వాడు దిగ్గున లేచి గంతులు వేసుకుంటా దేవాలయంలోకి ఎక్కిపోయాడంట. చప్పలు కొట్టి గట్టిగా, దేవాలయంలోకి ఎక్కిపోయాడు. యేసు నామములో మీకు శక్తి కనుపరచబడును గాక, శక్తి దిగివచ్చును గాక, శక్తి దిగివచ్చును గాక. ఆమేన్. ఆయన మన మధ్యలో ఉన్నాడు. నీవు ఆయన విశ్వసించు. ఒక రక్తస్రావ రోగి విశ్వసించినట్లుగా విశ్వసించు. తప్పగా నా దేవుడు నిన్ను ముట్టి బాగు చేయునుగాక. ఆయన శక్తి నీకు దగ్గరికి దిగివచ్చునుగాక. ఆయన శక్తి ద్వారా నువ్వు ముట్టబడదుగాక, నువ్వు బాగుపరచబడదుగాక. ఆయన శక్తి నీ కుటుంబంలోనికి వచ్చునుగాక. ఆయన శక్తి నిన్ను తాకునుగాక, నువ్వు సాక్షిగా నిలబడతావు. దేవుని కార్యాలు తప్పక నీ పట్ల జరుగునుగాక. ఆమేన్. దేవుని ప్రభావం, శక్తి ఆయన మన కోసమే రేపుకొని వస్తాడంట. ఆయన శక్తితో బలముతో పరలోకం నుంచి మన కోసమే దిగి వస్తాడు. ఇంకా ఆయన శక్తి తన పరిశుద్ధులలో కనుపరుస్తాడట. చెప్పండి, ఎవరిలో? ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఆయన శక్తి ఏంటి అని అంటే, తన పరిశుద్ధత కలిగి ఉంటారే వారిలో ఆయన శక్తిని, ఆయన మహిమను ఆయన కనుపరుచుకునే దేవుడు. మరి ఈ రోజున దేవుని యొక్క సన్నిధులు ఏం అనుభవిస్తున్నావు? ఒక నామకార్థంగా వచ్చిపోతున్నావా? టైం చూసుకుంటా, టైయాలు చూపించుకుంటా? ఎందుకు అటువంటి బతకటం? దేవునికి టైం చూసి దేవుని సన్నిధిలో టైయాన్ని కేటాయించి వచ్చేవాడు సరైనటువంటి దేవుని బిడ్డ కాదనమాట. దేవునికి టైం కాదు, నీ బ్రతుకును మార్చుకోవటానికి దేవుని పాదాల దగ్గర పడి ఏడ్చాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకుంటున్నావు? ఎంతవరకు ఎదిగావు? ఎంతవరకు స్వస్థత పొందావు? ఎంతవరకు బాగుపరచబడ్డావు? పాస్టర్ అన్నయ్య వచ్చిన కాంచి బాగా చెబుతున్నాడని కాదు, నీ జీవితంలో ఒక పెను మార్పు నీలో కలగాలి. డిసెంబర్ మాసం వస్తుంది, చివరి క్రొత్త సంవత్సర ప్రారంభం. ఏ కొంచెం బాప్తిస్వాలు ఉంటాయి. తప్పనిసరిగా నువ్వు విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్వానికి సిద్ధపడి ఉండు. హల్లెలూయా. గడి చెప్పాల హల్లెలూయా. గడి చెప్ప హల్లెలూయా. నిన్ను తప్పక ఆయన తన శక్తి చేత బాగు చేయునుగాక. నీ రక్తస్రావ రోగమైన బాగు చేస్తాడు.
ఏంటి క్యాన్సర్ రోగమైనా బాగు చేస్తాడు, ఏంటి ఎటువంటి కిడ్నీ వ్యాధులైనా బాగు చేస్తాడు, ఎటువంటి లివర్నైనా బాగు చేస్తాడు, ఎటువంటి హార్ట్ ప్రాబ్లం అయినా బాగు చేస్తాడు. నీ జీవితంలో ఎటువంటి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎటువంటి వాతపు నొప్పుల చేత బాధపడుతున్నా ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఎటువంటి షుగర్ అయినా దేవుడిని ఆ యేసు నామములో బాగుపరచబడుదుగాక. ఆమేన్. హెబ్రీ పత్రిక 7:25 చదివారా? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయటానికి నిరంతరము మనందరి కోసం జీవిస్తూ ఉన్నాడంట. వారిని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిగల దేవుడై ఉన్నాడు. అరాకొరా కాదు మరి ఆయనతో, మరి అట్టుంటది ఆయనతో. హల్లెలూయా. అరాకొరా జరంతా స్వల్పగా కాదు, ఏంటి పూర్తిగా సంపూర్ణంగా రక్షించటానికి ఆయన శక్తిగల దేవుడు. ఆమేన్. కనుక విశ్వసించండి. ఆమె ఏంటి ఎంతో మంది వైద్యుల దగ్గర అంతా తిరిగిందంట. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కరగ తీసుకుంది. ఆస్తి అంతా కరగ తీసుకొని వైద్యుల దగ్గర అంతా పెట్టి 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 పూర్తి స్థాయిలో ఈడ్చుకులాడుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మేలు జరిగింది, స్వస్థత పొందారు. ఏంటి యేసు ప్రభు కూడా ఏంటి డాక్టర్ పెట్టినట్టుగా కానీ ఫీజులు పెట్టుంటే ఏంటి మీ భూములు పొలాలు గిల్లాలు అమ్ముకున్నా సరిపోదు. హల్లెలూయా. ఏంటి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇచ్చేదేమో కానుక చిల్లర మార్చి సందానా. డాక్టర్ గారు మాత్రం చేయి పట్టుకుంటే 1500, ఏంటి సీటీ రాస్తే నీకు 700, కడుపు మీద కత్తి పెడితే 1,00,000. చెప్పండి ఎంత? 1,00,000 పెడితే కడుపు మీద కత్తి పెడతా. ఏంటి కోపించుకోవడానికి కూడా 1,00,000 పెట్టాలి ఆడ. ఈడేమో నీకు స్వస్థత కలిగింది పొందేసావు. ఈడ నీకు దేవునికి ఇస్తుంది ఎంత చిల్లర మార్చి సంద. రేపెద్దడా నువ్వు ఈ 10 రూపాయలు అయ్యిరా, రేపై చిన్నమ్మాయి నువ్వు 5 రూపాయలు, 100 రూపాయలు మార్చిందంట. ఆ 100 రూపాయలు 10 మందికి మార్చి ఆ చిల్లర మళ్ళీ ఆలోచిస్తుంది ఆటో ఛార్జీకి. ఏంటి పాస్టర్ గారి కొట్టు. హల్లెలూయా. ఏంటి న్యాయం ఆలోచన ఇంకిది జ్ఞానం కొంతమందికి ఉండదు అసలు. అయ్యో దేవుడు నన్ను బ్రతికించాడు, ఈ శేష జీవితం ఆయనకు అప్పగించుకోవాలి. అయ్యో దేవుడు నన్ను బ్రతికించాడు, నన్ను కానీ లేకపోతే ఈ రోజున ఏంటి నేను ఏమైపోయాడు, నా ఆస్తులు ఏమైపోయాయి, నా సంపాదన ఏమయ్యేది, నా భూములు ఏమయ్యాయి, నా పొలాలు ఏమయ్యాయి, నా బైక్ ఏమయ్యేది, కారు ఏమయ్యేది, ఇవన్నీ ఏమయ్యి అల్లరిపాలైపోయాయి కదా. దేవుడు బ్రతికించాడు, దేవుని కృతజ్ఞతగా ఉండాలి కదా అనేది కొంచెం కూడా కృతజ్ఞత మైండ్ ఉండదు కొంతమందికి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. ఏంటి దేవుని సన్నిధిలో దేవునికి ఏంటి చెల్లించాల్సినటువంటి దశంభాగం ప్రతిష్టార్పణలు మొక్కుబడులు చెల్లించుకోకపోగా కృతజ్ఞత లేనటువంటి మనస్తత్వం కలిగి, అందుకే ప్రతి ఇంటికాడ కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేస్తుంది. ఇవి కృతజ్ఞత ఆశీర్వాద కూడికలు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనందరి జీవితాల్లో ఆయన శక్తి మనకు కనపరిచి సంపూర్ణంగా రక్షించునుగాక. సెకండ్ వన్, రెండో మాట మనం ధ్యానం చేసుకుందాం. రెండో మాట కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 6వ వచనం. 65వ అధ్యాయం 6వ వచనం. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. నడుమును ఆయన నడికట్టు కట్టుకొని పర్వతాలన్నిటిని ఆయన స్థిరపరుస్తున్నాడు, స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఏనండి నా కళ్ళు తలెత్తి తినండి. 12:10 అప్పుడప్పుడు టైం కూడా చెప్తాను, మీరేం దిగులు పడద్దు, టయానికి ముగిస్తాను. ఇట్టే అయిపోతుంది. ఏంటి టైం చాలా స్పీడ్గా ఉంది, మనమే చాలా స్లోగా ఉంటున్నాం. చాలా స్పీడ్గా టైంతో పాటు ప్రయాణించండి మీరు కూడా. పర్వతములను
ఆయన శక్తి చేత స్థిరపరచునుగాక. ఆమేన్. పర్వతం, నేను ఒక పర్వతం, మీరందరూ ఒక్కొక్క పర్వతాలు, మీరందరూ ఒక పర్వతాలు. మన భూమి మీద అక్కడక్కడ పర్వతాలు కొండలు కనపడుతుంటాయి. నల్లమల్ల అడవుల్లో కొండలు పర్వతాలు. ఇటు వైజాగ్ అవతలకి వెళ్తే ఏంటిది అది, వైజాగ్ అవతల ఇంకా ఎన్ని పర్వతాలు. ఇటు ఆదిలాబాద్ వెళ్తే పర్వతాలు, కొండలు కొండలు కొండలు. భూమి మీద అక్కడక్కడ కొండలు పర్వతాలు ఉంటాయి. వాటిని భూమి పుట్టిన మొదలుకొని అవి అక్కడే స్థిరస్థాయిగా ఉంటాయి. ఎందుకుంటాయి తెలుసా? ఆ పర్వతాలను ఎందుకు వేసాడు తెలుసా? భూమి దాని చుట్టూ ఒక క్రమముగా తిరగాలని, అది బ్యాలెన్స్గా తిరగాలి. చెప్పండి ఎలాగా? దాని క్రమము చొప్పున అలా తిరుగుతూ ఉండాలని, బ్యాలెన్స్గా తిరగాలని. ఒక పక్క ఒక కొండ ఉండి మరో పక్క లేదనుకోండి, భూమి ఎట్లా ఉంటుంది తెలుసా? ఎటు తిరుగుతూ ఉంటుంది. మామూలుగా ఎటు తిరిగేది ఒక పక్క బోరువయ్యి ఎటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట, వంగిపోద్ది. అందుకని భూమి నలుదిక్కులుగా ఆయన పర్వతాలను కొండలను స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. సంఘము సాబీగా సాగిపోనట్లుగా, సంఘము సమాధానంగాను, సంఘము ఆశీర్వాదకరంగాను, సంఘము దీవెనకరంగా సాగిపోనట్లుగా మీ అందరినీ ఈ కామారెడ్డి నుంచి కానివ్వండి, ఆంధ్ర నుంచి కానివ్వండి, ఒక్కొక్క పర్వతాలను కొండలను అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ నా యేసయ్య స్థిరపరిచాడు. చప్పలు కొట్టు గట్టిగా, ఇక్కడ నా యేసయ్య స్థిరపరిచాడు. పర్వతమా దేవుని చేతను స్థిరపరచబడుదుగాక. ఆమేన్. స్థిరత చెప్పండి ఏంటిది? స్థిరపరచబడుట చెప్పండి ఏంటిది? కొండ ఎక్కడైనా అటు ఇటు కదులుతుందా? కదలదు. కొంతమందికి చెలించే మైండ్, స్థిరత్వం ఉండదు. ఆసాపు గత వారంలో కూడా చెప్పినట్టున్నాను, గత వారం అప్పుడు అంతకుముందు ఇంకొకసారి ఎగ్జాంపుల్. ఆసాపు ఆయన గురించి యేసయ్య గారు చిన్న ఉపమానం లాగా చెప్పేవాడు, అట్లా చెబుతాను మీకు. భక్తిహీనులను చూసి ఆయనకి ఒక వ్యసనం కలిగిందంట, కుళ్ళు అన్నట్టు. మీకు ఎవరన్నా కొత్త బట్టలు కట్టుకొని లేకపోతే ఒక మంచి కారు కొనికి బిల్డింగ్ కట్టుకుని మీకు వ్యసనం పడతారు, అది తగిలింది ఆయనకి. మాయ గుణం ఆసాపుకి. భక్తిహీనులు బిల్డింగ్ కట్టారు, కారు కొన్నారు, వాళ్ళు పొలాలు కొన్నారు, కొబ్బరి తోటలు వేసుకున్నారు, అలా చేసుకున్నారు, ఇలా చేసుకున్నారు, హాయిగా ఉన్నారు. ఈయన ఆసాపు తన పిల్లలు హాయిగా రోజు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చిపోతున్నారట, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు, చక్కగా హ్యాపీగా జీవితం కొనసాగించబడింది. అంతలోనికి పుట్టింది పుండు అన్నట్టు ఆసాపుకి. ఏంటంటే ఆ ఎదురుకున్న వాళ్ళని ఆన్లైన్లో చూసి మత్సరపడిపోతున్నాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? రే ప్రార్థనకి వెళ్ళగాక, చర్చికి వెళ్ళగాక మాని. ఏం చేశాడు ఆయన? మనం వెళ్ళటానికి ఎందుకు వెళ్ళాలి అంతంత దూరం? మనం ఛార్జీలు పెట్టుకొని వెళ్ళగదు, కూర్చో, స్తుతించొద్దు, ప్రార్థన చేద్దు అని ఎక్కడికక్కడ ఆపేశాడంట. స్తుతించలేదు, ప్రార్థించలేదు, అసలు ఏం చేయట్లేదంట. ఆ ఇంట్లో రోజు స్తుతి కీర్తన పాడేవాళ్ళు ఆ ఇంట్లో ఏం వినపడట్లేదు. దేవుడు రోజు వచ్చేవాడు కదా, ఆ రోజు రాలా. ఏమైంది? ఆసాపుకి యాడికి పోయాడు? ట్రైన్ ఎక్కి ఊరిపోయాడా? యాడికి పోయాడు ఈ మనిషి అని దేవుడు చూస్తే ఆడే ఉన్నాడు, కానీ ప్రార్థన చేయట్లా. ఆడే ఉన్నాడు, ప్రార్థన చేయట్లే. ఏంది రేటి సంగతే అని పొనుకొని ఇచ్చి ఆయన ఆత్మ అలాగే ఎత్తుకొని పైకి తీసుకెళ్ళాడట, ఎత్తైన పర్వతాలకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇతను భవిష్యత్తు ఫ్యూచర్ అంతా, ఇతని స్థితి ఎలా ఉందో దేవుడు ఇతని స్థితిని చూపిస్తున్నాడంటే. ఈ ఆసాపు ఎక్కడున్నాడంటే చదును చేయబడి పర్వతం చక్కగా తన పాదములు, తన కుటుంబం, తన జీవితం అంతా ఒక స్థిరపరచబడినటువంటి జీవితంలో ఉన్నాడట. హ్యాపీగా ఉన్నాడు. రాబో ఫ్యూచరు, తర్వాత పొందబోయే పరలోక రాజ్యం అంతా కూడా ఇతను చూపించాడు. తర్వాత వాడి ఇంటి ఎదురుగా బిల్డింగులు, కార్లు, గందరగోళాలు, గజిబిజులు ఉన్నాడు. చూసావా? ఊదా రంగులు వేసుకొని ఊపిరాడకుండా దీని రాత్రింబులు అనుకుంటా ఆడిని కూడా చూపించాడంట. వాడి పరిస్థితి ఎటో తెలుసా? వాడు నిశ్చయముగా కారు జాలే స్థలంలో ఉన్నాడంట.
ఇంత జర్రంత అయితే కాలు జారి పడిపోతాడు. ఆసాబు చూపించాడండి, ఈయన జీవితం చూపించాడంటే కళ్ళు ఎగరేసి ఆడి జీవితం చూడన్నాడు. ఆడు చూస్తే ఆడు పర్వతం మీద సదును లేదు, ఏంటి ఇలాగ కోసుకున్న దాని మీద ఎక్కడో జారే ప్లేస్లో ఉన్నాడంట. చూడు, నువ్వు ఎవరిని చూసి అసనపడ్డావో, ఎవరి స్థితి బాగుందో ఒకసారి చెప్పు అన్నాడంట. నువ్వు అటు కాదు కానీ అర్జెంటుగా నా ఆత్మ నా బాడీలోకి పంపించు అని తిన్నగా తన బాడీలోకి వచ్చినాక వెంటనే స్టార్ట్ చేసాడంట. దీవారాత్రములు కంటి పాపవలే. ఇప్పుడు చాలామంది దేవుడు ఏం చేశాడు, ఆ చర్చికి వెళ్తే ఏం జరిగింది, ఏం జరిగింది, ఏమైంది. కొంతమంది అంటూ ఉంటారన్నమాట, భార్య భర్త ప్రార్థనకి వెళ్తుంటే ఆమె ప్రార్థనకి వెళ్తే ఏముందని వెళ్తున్నారండి, ఆడ ఏం జరుగుతుందని అంటారు. భర్త కొన్నిసార్లు అంటూ ఉంటాడు మిమ్మల్ని, తర్వాత ఇంట్లో ఏదన్నా అనస్పెక్టెడ్గా ఏం జరిగింది అనుకోండి, అదిగో మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేదా అని కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆధారపడద్దు. నేను నా దేవుడు నా పర్వతం మీద నన్ను స్థిరపరిచాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆయన పర్వతం మీద నన్ను స్థిరపరిచాడు, నన్నే ఒక పర్వతంగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కొట్టుగట్టిగా కొట్టుగట్టిగా. నీ నామముకే మహిమంతా. హలో, ట్రాక్ ఆపి. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కొట్టుగట్టిగా కొట్టుగట్టిగా. నీ నామముకే మహిమంతా. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఆమేన్, హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. నువ్వెవరు అని అంటే ఒక పర్వతానివి. చెప్పండి, ఎలా ఉండాలి? ఒక పర్వతంగా ఉండాలి. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రాహాము ఇంట ఒక పెద్ద దాసుడు ఉన్నాడంట. చెప్పండి, ఎవరున్నారు? పెద్ద దాసుడు అంటే ఆయన ఒక్కడే 6 అడుగులు 7 అడుగులు ఉంటున్నాడు అని అనుకునేరు కాదు. ఈ అబ్రాహాము ఇంట నమ్మకమైనటువంటి వాడు ఎవరు? ఎలియాజరు. చెప్పండి, ఎవరు? ఇతడు పెద్ద దాసుడని ఆయన గురించి రాయబడింది. కొండ ఎలా ఉంటుంది, పర్వతం ఎలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సంఘంలో నువ్వు ఎలా ఉండాలంటే ఎత్తుగా ఎత్తబడినటువంటి ఒక కొండగా ఉండాలి. ఏ విషయాలలో? ఇక్కడ నాకు తెలియకుండా ఏం జరగకూడదు,
ఏయ్ అని కాదు, ప్రార్థనలో ఎత్తుగా ఎదగాలి, విశ్వాసులు ఎత్తుగా ఎదగాలి, ఆత్మీయతలు ఎత్తుగా ఎదగాలి. సంఘ బరువుని మొదటిగా చెప్పాను కదా, పర్వతం ఒక పక్కే ఉంటే భూమి అంతా ఒక పక్కే డొల్లాడుతూ ఉంటుంది. అన్ని పక్కల దేవుడు పర్వతాలను స్థాపించాడు. అలాగా సంఘానికి మీరు అన్ని దిక్కుల నుంచి దేవుడు తీసుకొచ్చాడు, మిమ్మల్ని ఇక్కడ పెట్టాడు. సంఘానికి బ్యాలెన్స్గా నడిపించబడాలి. సంఘ బరువు బాధ్యతలన్నీ ఒక బ్యాలెన్స్గా నడిపించబడాలి. సంఘంలో నువ్వు పర్వతంగా ఎత్తుగా ఎత్తబడాలి, నువ్వు స్థిరపడాలి. ఆ సంఘం కాదు ఈ సంఘం, ఈ సంఘం కాదు ఆ సంఘం. ఏసన్న గారి సంఘానికి వెళ్తేనేనా పరలోకానికి వెళ్ళేది? మేము సంఘం పెట్టుకుంటే అవదా అయింది, మా తెలిసిన పాస్టర్ ఎవరో ఒకరు తెరిపించుకుంటే చాలదా అయింది అని అనుకుంటే ఉపదేశం వేరు. స్థిరత్వం లేకపోతే వాళ్ళకి ఒక అలెగ్జాండరులాగా, ఒక కన్సర్వాడైనటువంటి వాళ్ళలాగా సంఘంలో ఒక స్థిరత్వం లేకపోతే గాలికి కొట్టుకుపోతున్న ఒక రెల్లులాగా నువ్వు నడిపించబడితే నువ్వు ఎక్కడా కూడా ఏ ఆశీర్వాదం పొందుకోలేవు. హల్లెలూయా. కొంతమంది ఎక్కడో చోట సంఘానికి ఎక్కడికే వస్తాడు, వస్తన్నా మందిరం అంటే చాలా ఇష్టమంట. కానీ ఆయన కానుకంతా ఆయన పాత సంఘాన్ని పంపుతూ ఉంటాడు. ఏనండి అన్నయ్య, నేను మా తాతల కాలం నుంచి మాది ఆ చర్చి పేరు చెప్పండి మీకు. ఆ చర్చి మేము ఆడికి కానుక పంపాలి, మీరు మాత్రం ఒట్టిగా వస్తుంటాడు. కానుక దశమాగం పంట బండినా ఏం బండినా మొత్తం ఆడికి పంపుతూ ఉంటాడు అన్నమాట. మందకాయవాడు మందపాలు తాగాలి. ఇంకొకళ్ళు ఉంటారు, మా బంధువులు పాస్టర్ అన్నయ్య, ఆడికి పంపుతూ ఉంటాం మేము. ఇంకా కొంతమంది ఉంటారు ఇక్కడ చేసి వెళ్ళిన పాస్టర్లకి కానుకలు దశంభాగాలు పంపిస్తుంటారు. అటువంటి వాళ్ళు మరి నాకు తగలలేదు, మరి దేవుని దయ వాళ్ళు లేరు. ఉన్నారనుకుంటే మార్చుకోండి బుద్ధి స్వభావం. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చానా, ఆడంతా రైల్వే ఎంప్లాయీస్, నీకు అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగలేదు ఫోన్ చేయి, ఏమైనా కావాలని పంపిస్తా. 10 పైసలు వద్దని చెప్పిన. హల్లెలూయా. 10 పైసలు వద్దని చెప్పిన. నా సంఘం గొడ్డు బాలేదు, నా సంఘం నన్ను మంచిగా చూసుకుంటుంది అని చెప్పిన. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, నువ్వు హెచ్చుగా ఎచ్చబడాలి. హల్లెలూయా. ఇది సియోను కొండ. చెప్పండి, ఏం కొండ ఇది? ఇదిగో ఈ రేలింగ్ కట్టినంత వరకు ఇది సియోను ఎత్తుగా ఎత్తబడిన కొండ. ఇది చేతి సహాయం లేకుండా కట్టబడిన పర్వతం. ఈ పర్వతం ముందు అనేక పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతం మీద నుంచి ద్రాక్ష రసము ఒక జారువాలుగా ఒక ప్రవాహముగా మిగిలిన పర్వతాలన్నిటినీ ద్రాక్షాల రసముతో తడుపుచూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అంటే క్రొత్త తైలము, క్రొత్త అభిషేకం, క్రొత్త ఆనందము, క్రొత్త రక్షణ, క్రొత్త ఉజ్జీవము ఇదిగో ఈ సియోనులో నుండే బయలు వెళ్ళునుగాక. చప్పలు కొట్టు గట్టిగా. మీరందరూ తడపబడుదురుగాక. మీరందరూ దేవుని యొక్క సియోనులో నుండి ఆశీర్వదించబడుదురుగాక. హెచ్చుగా హెచ్చబడాలి. సంఘ సేవకుడు చూస్తాడు ఏ కొండ హెచ్చుగా హెచ్చబడుతుంది. మీకు తెలుసా, కొండలు కూడా పెరుగుతూ ఉంటాయి, కొండలు కూడా మూలుగుతూ ఉంటాయి. లేఖనంలో రాయబడింది, కొండలు రాత్రి వేళ మూలుగుతూ ఉంటాయి, కొండలు కూడా మనిషి పెరిగినట్టుగా పెరుగుతూ ఉంటాయి. భౌతికంగా ఉన్నటువంటి కొండలన్నింటిని చూస్తే అవి కూడా పెరుగుతూ ఉంటాయి, అవి కూడా మూలుగుచ్చి ఉంటాయి. అట సృష్టి కుమారులు మనుష్య దైవ కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి యావత్తు మిగులా మూలుగుచ్చి ఉన్నది. సంఘంలో నువ్వు ఎదగాలి, ఎత్తుగా ఎదగాలి. ఎలా ఎదగాలి? కొన్ని కొండలు పరిచర్యలు ఎదగాలి, కొన్ని కొండలు ప్రేమలో ఎదగాలి, కొన్ని కొండలు సేవకునికి సహకారులుగా ఎదగొచ్చు ఉండాలి, కొన్ని కొండలు చక్కగా సంఘాన్ని బ్యాలెన్స్గా ఉంచుకునేటువంటి విధముగా సంఘానికి సేవకునికి ప్రోత్సాహనకరంగా ఎదగాలి. ప్రతిరోజు ఏకుంజామని ప్రార్థన చేస్తాను. ఏమన్నా తెలుసా, మా పెద్దోళ్ళు ఆ విధంగా చెప్పారు, రే మీకు ఇచ్చే ప్రతి పైసా గురించి, దశంభాగం గురించి
ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళందరి గురించి చేతులెత్తి ప్రార్థించండి. ఆయనకి ఇచ్చి ఆయనకి చేసిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు దరిద్రులు అవ్వరు. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. దరిద్రులు అవ్వరు. వాళ్ళ కోసం ప్రభువా ఈ పరిచర్యని ప్రోత్సహిస్తూ, ఈ పరిచర్యని ఆదరిస్తూ మమ్మల్ని పోషిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. గుప్పెలు విప్పి దశమ భాగాలు, కానుకలు, ప్రతిష్టార్పణలు చెల్లిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వాళ్ళు దానికి అర్హులు ఆశీర్వాదానికి. హల్లెలూయా. నువ్వు హెచ్చుగా హెచ్చబడాలి. అంత్య దినములలో యెషయా గ్రంథం, అంత్య దినములలో పర్వతాలకు పైన యెహోవా మందిరము కట్టబడుతుందంట. అంత్య దినములలో పర్వతాల శిఖరాలకు పైన యెహోవా మందిరము కట్టబడుతుంది. జనులు గుంపులు గుంపులుగా ఆ పర్వతం మీద కట్టబడిన దేవుని మందిరమునకు వాళ్ళందరూ వస్తారు. ఆమేన్. నీవు దేవుని మందిరంలో స్థిరపడాలి. స్థిరపడిన నీవు హెచ్చుగా హెచ్చబడాలి. ఇదంతా నేను, నాది, నేను చెప్పింది చెల్లాలి. ఇదంటే ఇక్కడ నేను జేసీబీని ఉన్నా, నరికి పడేస్తాను అక్కడికి. హల్లెలూయా. ఇక్కడ జేసీబీని ఉన్నా, నేను ఒక బాంబు పెట్టి పడేలు మన బద్దలు కొట్టేస్తాను కొండని. అటగానండి ఎక్కడికి నేను అనే మాట వచ్చిందంటే ఆడికి దడేలు మన నరికి పడేస్తాను అనమాట. ఆ కొండని ఎత్తి తీసుకెళ్ళి రోడ్డుకి వేసేస్తాం. ఇందులో కంకర రాళ్ళు. హల్లెలూయా. చెబుతాం గట్టిగా హల్లెలూయా. దేనిలో నువ్వు ఉండాలంటే ప్రార్థనలో ఉండాలి, ఆత్మీయతలో ఉండాలి, ప్రేమలో ఉండాలి, పరిచర్యలో ఉండాలి. పెత్తనాలు కొనసాగించడానికి లేరు. చేయకూడదు. అదమాయిష్ చేయటానికి కాదు, సేవకుల మీద పెత్తనాలు చేయడానికి చేయకూడదు. ఇక్కడ నువ్వు హెచ్చుగా ఎలా ఉండాలి తెలుసా? ఎలియాజరు లాగా. చెప్పండి ఎలాగా? ఎలియాజరు ఆత్మపూర్ణుడు, దీనుడు. అబ్రహాము మాటకు ఏది ఎంత మాత్రం ఆయన అవిధేయతగా నడుచుకున్నటువంటి వాడు, విధేయత కలిగి నడుచుకునేటువంటి వాడు. అందుకని తన కుమారుడికి పెళ్లి కుమార్తె తీసుకురావటం బాధ్యత ఆయనకు అప్పగించాడు. హల్లెలూయా. స్థిరపడండి, సంఘంలో స్థిరపడండి. ఈ సంఘం కాదు ఆ సంఘం, ఆ సంఘం కాదు ఈ సంఘం తిరిగామనుకో, ప్రభువు పట్టించుకోడు, ఏ సేవకుడు పట్టించుకోడు. నీ జీవితం అంతా గాలికి పోతున్న ఒక రెల్లులాగా మార్చబడతావు. వాక్యము ఉన్నతమైన సహవాసాన్ని ఎన్నుకున్నారు, ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని ఎన్నుకున్నారు. సమర్పించుకున్నటువంటి సేవకులు, అపోస్తులు మీకు దేవుడు ఇచ్చారు. వారిని కాచుకుంటూ, సంఘాన్ని కాచుకుంటూ దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే దీనులై, విధేయులై, పరిపూర్ణమైన ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఇంకా అంతేగాని నువ్వు హెచ్చుగా హెచ్చబడి మనము దేవుని యొక్క సన్నిధిలో అన్ని విషయాలు ఆత్మ సంబంధమైన విషయంలోనే ఎదుగొచ్చి ఉండాలి. అప్పుడు దేవుడు నీ యందు ఆసీనుడగునుగాక. క్రొత్త నిబంధనలో ఆ కొండ మీద 3 రోజులు ప్రసంగం చేస్తాడు ఆయన. చెప్పండి ఎన్ని రోజులు? 3 రోజులు ప్రసంగం చేస్తాడు ఆయన నీ కొండ మీదే. నీ కొండ దిగున 5,000 మంది పురుషులు వస్తారు. స్త్రీలు అంటే ఇక లెక్కలేనంత మంది నీ కొండ దగ్గరికి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 థర్డ్ వన్, మూడోది యూదా పత్రిక 1వ అధ్యాయం. అది యూదా 24వ వచనం. తొట్టిల్లకుండగా మిమ్మల్ని మనలను కాపాడటానికి తన మహిమ ఎదుట తన ఆనందము కోసము నిర్దోషులుగా నిలబెట్టడానికి శక్తిగల మన రక్షకుడు అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమయు యుగ యుగములు ఆయనకే చెందునుగాక. ఆమేన్. చూడండి, మనము త్రొట్టిల్లకుండగా అంతం వరకు నడిపించడానికి ఆయన శక్తిగల దేవుడు. తొట్టుపాటు అనేది బాగానండి. చిన్నపిల్లల వయసు అప్పుడు
నడక నేర్చిన వయసులో నడక తెలియక పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. నడక నేర్చినాక తర్వాత కొంచెం వచ్చినాక కాలుకు రాయి తగిలి పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్నీ తెలిసి అన్నీ ఎదిగిన తర్వాత కొన్ని అలవాట్లలో పడిపోతూ ఉంటారు, కొన్ని వ్యసనాలలో పడిపోతూ ఉంటారు, సినిమాలలో పడిపోతూ ఉంటారు, స్త్రీ వ్యామోహాలలో పడిపోతుంటారు, పురుష వ్యామోహాలలో పడిపోతూ ఉంటారు. బంగారు అనేటువంటి డబ్బు అనేటువంటి వాటిల్లో పడిపోతూ ఉంటారు. అవి మీకు ఒక వ్యసనము కాకూడదు. అవి మిమ్మల్ని ఏం చేస్తాయి అంటే పూర్తి స్థాయిలో అట్టడుకు దిగజార్చేస్తాయి. దేవుని ఆత్మ సంబంధమైన జీవితం ఎలాంటిదో తెలుసా? సర్కాస్ వాళ్ళు ఉంటారు, సర్కాస్ వాళ్ళు మీరు చూసే ఉంటారు. ఉండాలి. తిన్నగా జాగ్రత్తగా అటు ఇటు చూడకుండా. పాపం పిలుస్తుంది, లోకం పిలుస్తుంది, అధికారాలు పిలుస్తాయి. ఎలక్షన్ పిచ్చిలో పడి వాటిలో పడి దొర్లాడుగాకండి. మనం వాళ్ళకంటే గొప్ప అధికారులమే. ఆమేన్, హల్లెలూయా. డబ్బు కోసం చూసి జెండా సంకన పెట్టి భుజాన్ని పెట్టి జిందాబాద్, ఆదివారం రాలేదు అడిగిపోయావు, జిందాబాద్కి వెళ్ళా, ఎంత ఇస్తాను? జెండా మోస్తే 200 అంట. చెప్పండి ఎంత? జెండా మోస్తే నీ ముఖం తగలయ్యా. ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ఆశీర్వాదం పోగొట్టుకున్నావు, కోట్ల రూపాయలకు సంబంధించిన ఆశీర్వాదం పోగొట్టుకున్నావు. జిందాబాద్కు పోయావా? యేసుక్రీస్తు, హల్లెలూయా, చెప్పగట్టిగా హల్లెలూయా. 200 దానికోసం ఆదివారం ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకుంటా, వచ్చిందా? అవన్నీ మనకు తెలియదు. 5 వారాలు కొంతమంది కొంతమందికి నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఆకర్షిస్తాయి, డబ్బు ఆకర్షిస్తుంది, స్త్రీ ఆకర్షిస్తుంది, పురుషుడు ఆకర్షిస్తుంది. పేతురు అలా పోతున్నాడు. ఒక్కసారి గాలిని చూసి, చెప్పండి ఏం చూసి అంట? గాలిని చూసి ఆగిరా, ఎందుకు పడిపోతున్నారా? గాలిని చూసాను బతుకుడా. చెప్పండి ఏం చూశాడంట? ఎందుకు చూసావరా? సర్కాసు ఒడివి సర్కాసు లాగా వెళ్ళాలా? గాలిని చూసి ధూళిని చూసి ఎందుకు పడిపోతున్నావరా నువ్వు? అనవసరంగా దగ్గరకు వచ్చాడు. పాపం దగ్గరకు వచ్చి అనవసరంగా మునిగిపోయాడు. జీవితం అంతా అట్టడుకు దిగజారిపోతుంటే పశ్చాత్తాపడితే దేవుడు లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను త్రొట్టిల్లకుండగా యేసుక్రీస్తు నామములో తిన్నగా అద్దరికి నడిపించునుగాక. అందరూ లేచి నిలిచి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం.